వరుసగా రోజు పెరుగుతూ వస్తున్నటువంటి బంగారం వెండి ధరలు ఈ రోజుతో కొద్దిగా వెనక్కి తగ్గడం జరిగింది. ఈ రోజు వెండి ధర భారీగా 13,000 రూపాయలు పతనంగా, బంగారం ధర దాదాపుగా 1,900 రూపాయలు పతనం అవటం జరిగింది. సో అంటే మామూలుగా ఈ రోజు ధనత్రయోదశి అంటారు, ధన్తేరాస్ గా జరుపుకునేటువంటి పరిస్థితి. ఈ రోజు ఎక్కువగా బంగారం వెండి కొనుగోళ్లు అనేవి జరుగుతాయి. సాధారణంగా ఈ రోజుకి బంగారం ధర ఇంకా బాగా పెరుగుతుంది అని చెప్పి మార్కెట్ స్టార్ట్ అయినప్పుడు అందరూ ఊహించారు. బట్ అనుకోని విధంగా ఈ రోజే బంగారం ధర తగ్గడం జరిగింది. దీనికి గల కారణాలు ఒకసారి విశ్లేషిస్తే, సాధారణంగా బంగారం వెండి ధరలు ఎప్పుడు పెరుగుతాయి అంటే మార్కెట్ లో గనక నెగిటివ్ సెంటిమెంట్ నడుస్తున్నట్లయితే అటువంటి సందర్భంలో భారీగా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఎప్పుడైనా సరే యుద్ధాలు జరుగుతున్నప్పుడు కానీ, ఏదైనా ఫారిన్ కంట్రీస్ లో ఊహించినటువంటి చర్యలు తీసుకున్నప్పుడు కానీ, మన దేశం కూడా అలాంటి నిర్ణయాలు ఏవైనా తీసుకున్నటువంటి సందర్భాల్లో ఈ స్టాక్స్ మీద, షేర్ మార్కెట్ మీద పెడితే ఎప్పుడైనా పడిపోయేటువంటి అవకాశం ఉంటుంది. అత్యంత విలువైనటువంటి లోహం బంగారంగా, ఆభరణాలుగా అందరూ భావిస్తూ ఉంటారు కాబట్టి, సో దీని మీద పెట్టినటువంటి పెట్టుబడి రేపు లాభం చేకూరుద్ది అని చెప్పి అందరూ దాని మీద పెట్టుబడి పెట్టడానికి ట్రై చేస్తారు. దాంతో మార్కెట్ లో బంగారం వాల్యూ పెరుగుతుంది. అయితే ఇప్పుడు చైనా మీద శాంక్షన్స్ విధించడం, ఇండియా మీద శాంక్షన్స్ విధించడం, ఇలాంటి అమెరికా తీసుకున్నటువంటి పలు చర్యలు బంగారం ధర భారీగా పెరగడానికి కారణాలయ్యాయి. అయితే ఇప్పుడు ట్రంప్ ఇచ్చినటువంటి ఒక ప్రకటన, ఈ రోజు చైనా మీద విధించినటువంటి శాంక్షన్స్ తాత్కాలికమే, షీ జిన్పింగ్ తోటి చర్చలు జరపబోతున్నాం, చర్చల అనంతరం ఈ శాంక్షన్స్ ఎత్తివేసేటువంటి అవకాశం ఉంటది అని చెప్పి ఆయన ప్రకటించడంతో ఈ ఇన్వెస్టర్లందరూ కూడా బంగారం మీద పెట్టినటువంటి డబ్బును తీసి స్టాక్స్ లో పెట్టడానికి ఇంట్రెస్ట్ చూపించారు. ఈ కారణంతో ఒక్కసారిగా లాభాల కోసం వీళ్ళు ట్రై చేయటంతో బంగారం ధర పతనం అవటం జరిగింది.